సత్య బ్లాగ్స్. ఈరోజు నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకొని చూపిస్తాను, చూసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఈ శనగగుడ్లు ఉంటాయి కదా, అది శనగపలుకులు ఇవి వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో వేయించుకొని ఇవి ఎర్రగా వేగాక అప్పుడు మిగతా వేయాలి పప్పులు. నిమ్మకాయ పులిహోరకి అయితే మనం అంటే ఒక గ్లాస్ రైస్కి అయితే 3 నిమ్మకాయలు తీసుకోండి. ఈజీగా అయిపోద్ది. ఇందులో చింతపండు అవసరం లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, పలుకులు వేగిపోయి కదా. ఇప్పుడు మినపప్పు శనగపప్పు కలిపేస్తాం. పలుకులు ఒక 5 నిమిషాలు సిమ్లో వేస్తే మంచిగా ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. లోపల వరకు వేసి చాలా ఈజీ అండి. ఎప్పుడైనా ప్రసాదాలు ఫాస్ట్గా చేసుకోవాలి వంట అంటే నిమ్మకాయ పులిహోర ట్రై చేయాలి. చింతపండు అనుకుంటే అది ఉడికించడం, మళ్ళీ దాన్ని తినడం అంతా ఉంటుంది. ఇదైతే అవే అవసరం. పులిహోరలు ఎప్పుడు జీలకర్ర వేయకూడదు. ఆవాలు వేస్తున్నాము. జీలకర్ర వేయకూడదు. పోపు బాగా వేగాలి, అది కూడా సిమ్లో వేగాలి. మన రైస్ క్వాంటిటీని బట్టి ఇవన్నీ ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి, అల్లం, మామిడి నూనె వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అల్లం వేసాక పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి వేసి తర్వాత కరివేపాకు పచ్చిగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి మరీ ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు అసలైంది ఇంగువ పొడి కనిపిస్తుంది. ఇదండి ఆయిల్, 1 స్పూన్ పసుపు, పసుపు ఒక 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. పచ్చివాసన పోవాలి. ఇప్పుడు ఇందులో రైస్ కలిపిసుకొని అప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. మొత్తం పోపు దినుసులు అన్నీ వేగిపోయి ఇందులో ఇంకా సాల్ట్ కలపలేదు. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేస్తే ఈ మిరపకాయలు ఇరుక్కుంటుంది, అందుకోసం రైస్ వేసాక వేస్తాను. రైస్ అయితే కొంచెం చల్లారాక అప్పుడు పులిహోరలో కలుపుకోవాలి. ఒకవేళ వేడి మీద కలుపుకున్న నిమ్మకాయ రసం మాత్రం అన్నం చల్లారాక వేసుకోవాలి. వేడి మీద నిమ్మరసం వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. చాలా ఈజీగా అయిపోద్ది. ఎప్పుడైనా సరే మనకు అర్జెంటుగా ప్రసాదం తయారు చేసుకోవాలి పూజ కోసం, లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి చేసుకోవాలనుకుంటే
ఈజీగా అయిపోతుంది. చింతపండు పులిహోర అయితే దాన్ని ఉడికించడానికి చాలా టైం పడుతుంది. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా అన్నం చల్లారాక అప్పుడు నిమ్మరసం కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇవన్నీ ఏంటంటే ఈజీగా మనం వంట చేసుకోవచ్చు అనేది చూపించడానికి మాత్రం. కొంచెం అన్నం చల్లారాక నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తాం. అదే చింతపండు పులిహోరలో అయితే పోపులోనే యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి ఆ రసం కరిగిపోతుంది. ఇది ఇప్పుడు అసలే పిక్నిక్ సీజన్ కాబట్టి చక్కగా ఇలాంటివి మనం చేసుకొని చక్క బయట తీసుకెళ్ళవచ్చు. ఇది చల్లారాక నిమ్మరసం కలుపుతాయి. ఇది కూడా అన్నం మొత్తం చల్లారిపోయింది. పోపు వేసాక ఇందులో అన్నీ వేసినట్టే, సాల్ట్ కూడా. ఇప్పుడు నిమ్మకాయ నుంచి రసం, ఇది 3 నిమ్మకాయల రసం. ఈ రైస్కి ఒక గ్లాస్ మీద కొంచెం ఎక్కువ రైస్ ఇది యాడ్ చేసేసుకోండి. అన్నం చల్లారాక యాడ్ చేసుకుంటే చేదు రాదు నిమ్మకాయ. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అవుతుంది. ఈవినింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎంత ఎక్కువసేపు ఈ రైస్లో నిమ్మకాయతో ఉంటుందో అంత బాగుంటుంది టేస్ట్. వెంటనే కంటే ఒక 10 నిమిషాల తర్వాత తింటే ఆ రైస్కి నిమ్మరసం అంతా బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.